లేదు. ఓకే ఓకే శేఖర్ రెస్పాండ్. సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడలేదండి సార్, ఆయన ఎప్పుడో మాట్లాడారండి సార్. పాపం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 2019 ఎన్నికలు ఓడిపోయిన కొత్తలో మాట్లాడారండి సార్. ఆ మాట ఇప్పుడు కాదు సార్ మాట్లాడింది. పాపం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కొత్తలో చెగోవీరా అన్నారు సార్, కానీ మొన్న చెగోవీరా డాక్టర్ గానే ఇష్టం అన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కొత్తలో పెరియార్ ఆదర్శం అన్నారు సార్, కానీ ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కొత్తలో కాకుండా 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చాలా మాట్లాడినారు సార్, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు, లోకేష్ గారు తమ్ముడు స్థానంలో ఉన్నారు సార్. ఇది కాకుండా మా నాన్న హేతువాది, మా నాన్నమ్మ దీపం వెలిగిస్తే దాంట్లో సిగరెట్ వెలిగించుకునేవాడు అని చెప్పి అప్పుడు అన్నారు సార్ పాపం. కానీ ఇప్పుడు మాత్రం రామనామ జపం నిత్యం రైట్ రైట్ ఓకే మోగేదవుతా ఉంది సార్. మనం ఏం చేస్తాం సార్, మనం వాళ్ళు స్టాండ్స్ మార్చుకుంటున్నారు. వాళ్ళే పవన్ కళ్యాణ్ గారికి మేమెవరం శత్రువు కాదు, పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ శత్రువు. ఆ రోజు ఏం మాట్లాడారు, ఈ రోజు ఏం మాట్లాడారు. పాపం ట్విట్టర్ ఏదైతే సోషల్ మీడియాలో వేసి చూపిస్తా ఉన్నారు. ఇవి కాకుండా సార్ ఏం చెప్తా ఉన్నారు, 750 కోట్ల రంగులకు ఏదైతే 750 కోట్లు బొమ్మలకు ఖర్చు చేసామని. వేర్ ఇస్ దట్ జీవో? ఆంధ్రజ్యోతి పేపరా మీ జీవో? అధికారంలో ఉన్నారుగా, ఆ జీవో తీసుకొచ్చి చూపించండి. వాలంటీర్లకు అండి సార్, ఎన్నికలకు ముందు వాలంటీర్లకు మేము 5,000 ఇస్తుంటే 10,000 ఇస్తాం, చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇస్తాం, అంతకు మించి సంపాదించుకునే మార్గం చూపిస్తామని చెప్పడం. శ్రీకాకుళం ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చెప్పడం. మరి ఆ రోజు చెప్పొచ్చు కదా, వాలంటీర్లకు ఎందుకు దండగా, అవసరం లేదు అని. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాలంటీర్లను గాలి కొదిలేశారు, ఇప్పుడు మళ్ళీ వాలంటీర్లు దండగా అంటున్నారు. మరి ఆ రోజు 10,000 ఎందుకు ఇస్తా అన్నారు, దానికి సమాధానం చెప్పరు. మద్యం ఆదాయం అంట సార్, ఏది ఈనాడు పేపర్లో రాస్తే నిజమైపోద్దా? మీరు అధికారంలో ఉన్నారుగా సార్. 90,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే 30,000 కోట్ల రూపాయల ఖజానాకు వచ్చిందండి సార్. అసలు వాస్తవంగా ఎక్సైజ్ శాఖకి ఎన్ని లక్షల కేసుల బీర్లు పోతున్నాయి, ఎన్ని లక్షల కేసుల ఏదైతే మద్యం పోతా ఉంది, వాటి ధర ఎంత, డిస్టరీలకు ఎంత చెల్లిస్తున్నారు, డిస్టరీలకు చెల్లించగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత, అవేం అక్కర్లే వీళ్ళకి. పట్టకాల్చి మోహనేస్తాం. ఆ రోజు కదా డ్రగ్స్ డ్రై ఈస్ట్ అన్నట్టు, అది డ్రై ఈస్ట్ కాస్త డ్రగ్స్ అయినట్టు. ఆ రోజు కాస్త ఏదైతే 100 కోట్ల రూపాయలు ఖర్చు అయింది కాస్త 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు ఆ రోజు మాట్లాడాం కదా. 7 లక్షల కోట్ల రూపాయలు ఏది విభజన, చంద్రబాబు నాయుడు గారు అప్పు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు, 3 కలుపుకుంటే 7 లక్షల కోట్లు అయితే 14 లక్షల కోట్లు అయింది కదా ఆ రోజు అప్పు. ఇలాగే ఇది కూడా మునిశాపం చంద్రబాబు నాయుడు గారితో పాటుగా లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళతో పాటుగా జనసేన టీడీపీ వాళ్ళకి కూడా ఉన్నట్టుంది. నిజం మాట్లాడితే తల 1000 వ్రక్కలైతేనే మునిశాపం ఉంది సార్, అది వీళ్ళకి కూడా వచ్చినట్టుంది. ఇంకా మాట్లాడుతా ఉన్నారు సార్, 700 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించారంట. 1,700 కోట్ల రూపాయలు 2019లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోతే చెల్లించాం. మర్చిపోయారా? ఏ ప్రభుత్వం అయినా, మా ప్రభుత్వం గురించి చెబుతున్నాం సార్. ఏదైతే డిసెంబర్ వరకు మేము ఇస్తా అన్నటువంటి విద్యా దీవెన, వసతి దీవెన మొత్తం క్లియర్. ఏప్రిల్లో మేము విద్యా దీవెన, వసతి దీవెనకి వెళ్తుంటే ఈసీ దగ్గరికి, హైకోర్టుకి వెళ్ళి ఆపింది ఎవరు? వీళ్ళు కాదు, ఈ కూటమి కదా. మరి తర్వాత వీళ్ళకి అధికారంలోకి వచ్చి చెల్లించాల్సిన బాధ్యత లేదా? చెల్లించకుండా వసతి దీవెన, విద్యా దీవెనకి 3,900 కోట్ల రూపాయల సంవత్సరానికి అవసరమైతే 700 కోట్ల రూపాయలు గత ఏడాది బడ్జెట్ లో ఇచ్చింది. ఈ ఏడాది 2,300 కోట్ల రూపాయల బడ్జెట్ లో ఇచ్చింది. విద్యార్థులు వీళ్ళు వన్నిపోటు పొడుస్తూ వీళ్ళు మాట్లాడితే ఇక హుందాగా ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారంటండి. ఏంటండి హుందా? సుందరపు విజయ్ కుమార్ గారు మాట్లాడింది హుందానా? ఆయన శ్రీకాకుళం బీజేపీ ఎమ్మెల్యే, ఆయన పేరు కూడా గుర్తులేదు నాకు. ఆయన మాట్లాడింది హుందానా? మీకు అది హుందాగా అనిపిస్తే అత్యద్భుతమైన హుందా మీకు కూడా చూపిస్తాం. ఇంకో మాట మాట్లాడుతా ఉన్నారండి, మేము విజయ్ మాట్లాడుతూ ఉన్నాడు. విజయ్ మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, అసెంబ్లీ వేదికగా రైజ్ చేయాల్సిన క్వశ్చన్. ఎస్, క్వశ్చన్ అవర్లో మేము క్వశ్చన్ ఇచ్చాం. మా పార్టీ స్టాండ్ ఒకటే అండి, చట్టంలో ఎక్కడా లేని విధంగా మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వను అంటే చట్టంలో ఎక్కడుంది, రూల్ బుక్ లో ఎక్కడుంది చూపించండి. మేము చూపిస్తున్నాం 1977 పార్లమెంట్ యాక్ట్ చూపిస్తున్నాం, 2008 అసెంబ్లీ యాక్ట్ చూపిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ది. మేము యాక్ట్ చూపిస్తున్నాం, ఎక్కడా కూడా 10% నిబంధన లేదు అని. మేము కోర్టుకు వెళ్ళాం, మీరు కోర్టుకు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పకుండా రోజు ఇలాగే పట్టగలిచి మోహనేయడం. ఏం ఎమ్మెల్యేలకు క్వశ్చన్ అవర్లో క్వశ్చన్స్ అడిగే అర్హత లేదా? దానికి దొంగలా చూస్తారా? మేము వాళ్ళు మాత్రం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు కాదా? దానికి సమాధానం చెప్పరు. ఇంకో మాట అండి, మరి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 1 రూపాయి జీతం తీసుకోవట్లేదు, అసెంబ్లీకి వెళ్ళకపోయినా 1 రూపాయి జీతం తీసుకోవట్లేదు. అది మీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు స్పష్టం చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అసెంబ్లీకి వెళ్ళా, మరి ఎందుకు జీతాలు అలయన్స్లు మొత్తం తీసుకున్నారు? మరి ఎందుకు సార్ తీసుకున్నారు జీతాలు అలయన్స్లు? ఓకే,
సో సమాధానం అంటే ఒకటి ఉండాలి. నెక్స్ట్ ఫైనల్ గా ఒక మాట చెబుతున్నాను సార్ నేను ఇంతవరకు నేను ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళని అడిగాను సార్, 1,50,000 కోట్లు అప్పు ఎందుకు చేశారయ్యా అంటే దానికి సమాధానం లేదు సార్. అదే విధంగా నేను చాలా డిబేట్లో నేను చూస్తా ఉన్నాను సార్. టీడీపీ వాళ్ళు ఈ జనసేన వాళ్ళతో ఎలా ఉందంటే, అయ్యా తల్లికి వందనం ఎక్కడయ్యా అంటే మీకు 11 వచ్చాయి, రైతు భరోసా ఎక్కడయ్యా మీకు 11 వచ్చాయి, ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి ఎక్కడ మీకు 11 వచ్చాయి, ఆడబిడ్డ నిధులు ఎక్కడయ్యా, ఉచిత బస్సు ఎక్కడయ్యా మీకు 11 వచ్చాయి, 1,50,000 కోట్ల రూపాయలు ఒక్క నిమిషం 1,50,000 కోట్ల రూపాయలు అప్పేం చేశారు మీకు 11 వచ్చాయి. ఇంకా చెప్పుకుంటే సూపర్ 6 హామీలు 143 ఏం చేశారు శేఖర్ ఒక్క విషయం శేఖర్ ఓకే చాలా చెప్పారు. కాదు వీళ్ళకి బెయిల్ వస్తున్నాయి, 5 ఏళ్ల పాటు మాకు 151 వచ్చాయి, మాకు 150 వచ్చాయి చెప్తారు. కస్టడీకి వెళ్తున్నారు, ఇంకేంటి బయటకు వచ్చే పరిస్థితి లేదా, బెయిల్ వస్తున్నాయి కస్టడీకి వెళ్తున్నారు. ఈయన పోసారి గారికి మళ్ళీ రెండోసారి ఇప్పుడు బెయిల్ వచ్చింది, కానీ డౌటే వస్తారా రారా అన్నది. ఏం జరుగుతుంది సరే? కేసులకు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదిరేది లేదు బెదిరేది లేదు. వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తా ఉన్నారు. వీళ్ళు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది, వీళ్ళు చేసే తప్పుడు పని రికార్డ్ అవుతుంది. వీళ్ళు మాట్లాడే మాటలు, డిబేట్ లో మాట్లాడే మాటలు కానీ, బయట మాట్లాడే మాటలు కానీ, అదే విధంగా వీళ్ళు చేసే తప్పుడు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, వ్యక్తుల యొక్క హక్కులను కాలరాస్తూ, చట్టాన్ని ఉల్లంఘిస్తూ వీళ్ళు పెట్టే ప్రతి తప్పుడు కేసు కూడా రికార్డ్ అవుతుంది. అది వాళ్ళ మెడకే చుట్టుకుంటది. బెదిరిస్తున్నారా? సంస్కారం వాళ్ళకే చుట్టుకుంటది.